ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పిల్లల్ని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని వాటిని చెప్పడానికి వచ్చాడు తండ్రి. వారికి అవసరమైన జ్ఞానాన్ని ఇచ్చి నీ జ్ఞానంలో అభివృద్ధి చెందే భాగ్యం తెచ్చాము. క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన మధ్యలో ప్రవీణ్ వస్తాడు, తర్వాత మీ అందరూ. ఓకేనా ప్రవీణ్? నా పేరు ప్రవీణ్ కుమార్. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం 6 నుండి 7 వచనాలు చెప్తాను. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలం కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికేను. దేవుడు ఆ విశాలం చేసి విశాలము కింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమును ఉదయమును గాక 2వ దినమాయను. ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, మంచి అన్ని ఫలములు తినండి, మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలమును తినవద్దు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపుము. మన వారు ఫస్ట్ ఎవరు చెప్పారు? మీ ఇద్దరు పంటలు వేసుకుందామా? ఎవరు పంటే దాని ఫస్ట్ పెట్టు. ఎవరు పంట నువ్వు కాదు, నువ్వు వాళ్ళు ఎవరు పంటే దాన్ని చెప్పాలి. ఓకేనా? రైట్, స్టార్ట్. అమ్మ ఇల్లు పెద్ద రోజు నువ్వే చెప్పు. అది వచ్చిందా? అది చెప్పు, అదొకటి చెప్పు. అదే చెప్పు. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు 6 వచనాలు. ఆదికాండం 6 వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగెను. ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక నీయు పలికెను. ఏదైనా వనములో ఆదాము హవ్వలకు ఇచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ, నీవు అన్ని వృక్ష ఫలములను తినవచ్చు, మంచి చెడ్డలని తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దని చెప్పి దేవుడు మనకి ఇచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలని. పాఠం కూడా రాలేదా నీకు? నా పేరు చావా సాత్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను చెప్పబోయే పాఠం పేరు ఏదేని వనంలో దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, అన్ని పండులు తినండి, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్షాన్ని తినవద్దు. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలెను.
నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచగా గాకని పలికెను. దేవుడు విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయను ఉదయమును కలుగుగా రెండో దినం ఆయను. వెరీ గుడ్. వచ్చినాయా? ఏదైనా వనములో దేవుడు ఆదాము అవ్వలకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, అన్ని ఫలము తినండి, మంచి చెడ్డలు ఇచ్చే వృక్షములు తినవద్దు, వృక్ష ఫలమును తినొద్దు. వృక్ష ఫలమును తినొద్దు. ఈ లోకంలో దేవుడు మనకు ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. అది వచనాలు రాలేదుగా. ఓకే, వెళ్ళిపోదా. మళ్ళీ తొందరగా. నా పేరు కాపారపు వెళ్ళిక. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండం 6:7. వచనాలు. మరియు దేవుడు జలముల మధ్య నౌక విశాలము కలిగెను. మరియు దేవుడు జలముల మధ్య విశాలము. చదవలేదా? ఏదైనా వాళ్ళలో వచ్చిందా చెప్పు. దేవుడు ఆదాముకి అవ్వకి చెప్పిన ఒక ఆజ్ఞ, మీరు అన్ని ఫలాలు తినండి, మీరు మంచి చెడ్డలు చెప్పే ఫలాలు తినవద్దు. మనకి ఇచ్చిన ఒక ఆజ్ఞ, నీ వలె పొరుగు వారిని ప్రేమించు. ఏంటి మీ నాన్నకి పోతున్నావు? నా పేరు సాత్విక్. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఆదికాండము 6వ అధ్యాయం 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చెప్పే. 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. మూతి దగ్గర పెట్టుకో, గట్టిగా చెప్పు. మరియు దేవుడు జలములు మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలమును వేరుపరచెను. విశాలము నీటి జలములను కింది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టను. అస్తమాయనకు ఉదయమునకు కలగగా రెండో దినమాయెను. ఏదైనా వనంలో దేవుడు ఆదాముకి ఇచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, మంచి చెడు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినవద్దు, మిగతా అన్ని ఫలాల్ని తినండి. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ, నీ పొరుగు వారిని ప్రేమించవలెను.
నా పేరు సౌమ్య. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పబోయే పాఠం పేరు ఏదేము వనంలో దేవుడు ఆదాముకి అవ్వకి ఇచ్చిన ఆజ్ఞ. ఏదేము వనంలో దేవుడు అవ్వకి ఆదాముకి ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అన్ని వృక్ష ఫలాలు తినమన్నాడు. మంచి చెడు తెలుగునిచ్చు వృక్ష ఫలం తినవద్దు అన్నాడు. ఇది ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన ఒకే ఒక ఆజ్ఞ నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించు. ఎవరు లేరుగా? రాలేదా? ఓకే, పర్లేదు. ప్రవీణ్